అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సురేంద్ర గారు, ఇంకొకటి, మీకు ఎంతటి సాహిత్యాభిలాష ఉన్నాయో, మీకు ఎంత దాని మీద కొంచెం ఎంత పట్టున్నప్పటికీ కూడా ఆ సాహిత్యాన్ని వాడుక భాషలో అందివ్వడం అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే పండితుడి నుంచి పామరుడి దాకా అర్థం చేసుకున్నప్పుడే సాహిత్యానికి విలువ. సో మీకు మీ మదనం ఎలా ఉంటుంది అంటే, లేదు నాకు మీ భాషా సంపత్తి చూపించుకోవాలనే ఒక ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఇది అందరికీ అర్థం అవ్వాలి, ఇందులో ఇది కాదు కనబడాల్సింది పాట తాలూకు భావం, లేదంటే ఆ సన్నివేశం తాలూకు భావం అనేది ఒక చిన్న మినీ యుద్ధం కదా ఇది ఎప్పుడు కూడా. అది ఉంటుందండి, అది ఉంటుంది. అట్లా కొన్ని సందర్భాలు రాయాల్సి వస్తుంది. మనం ఒకటి రాస్తే డైరెక్టర్ ఒకటి అనుకుంటాడు, డైరెక్టర్ ఒకటి అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకోటి అయింది, మేము ముగ్గురం ఒకటి ఫిక్స్ అయితే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసరికి మారిపోద్ది. అట్లా ఇప్పుడు మీరు వింటున్న రాజు వెడ్స్ రాంబాయి పాటకు ముందు అసలు ఫస్ట్ సురేష్కు నాకు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు మా ఇద్దరికి, ఈ సిటీ అవతల ఓఆర్ఆర్ అవతల ఒక గెస్ట్ హౌస్ ఇస్తే నేను, సురేష్, శంకర్ బాబు, మా సందీప్, మా సురేష్ పిఆర్ఓ సందీప్, అందరం ఆడ కూర్చున్నాం. ఫస్ట్ సిచ్యువేషన్ ఇదే. మాకు డైరెక్టర్ వచ్చి కథ చెప్పేసి పంపించి వదిలేసిపోయాను. నేను ఫస్ట్ కూర్చొని ఒక పాట రాసినాం. మొదలే ఆయన గ్రామీణ నేపథ్యంలో కావాలంటే గ్రామీణ నేపథ్యం మొత్తం వచ్చేలాగా పాట రాసినాం. పాట ఇప్పుడు మీరు వింటే అసలు అది కూడా వింటే అసలు ఆశ్చర్యపోతారు. అది కూడా చాలా తొందరగా కనెక్ట్ అవుతారు, బాగా ఇష్టపడతారు. ఒకసారి వింటనే ఉంటారు పాటని కూడా. అది ఫస్ట్ మేము రాయంగానే వినిపిస్తే డైరెక్టర్ హ్యాపీ, ప్రొడ్యూసరు హ్యాపీ, సురేష్ హ్యాపీ. ఫస్ట్ ఆ ట్రాక్ వాడింది కందుకూరి శంకర్ బాబు, అక్కడ నామినల్ రికార్డింగ్ క్యూ వాయిస్ వాడింది. కీబోర్డ్ ప్లేయర్ కూడా చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. మొత్తం ఫైనల్ అయిపోయింది. రాహుల్ మోపిదేవి గారు అని ఇప్పుడు దీంట్లో ఇంకో ప్రొడ్యూసర్ ఉంటారు. రాహుల్ గారు అయితే అసలు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన సాంగ్తో, దాంతో ప్రేమలో పడ్డాడు ఆయన. ఇదంతా అయిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి కొరియోగ్రాఫ్ చేసుకొని షూటింగ్కి లొకేషన్కి వెళ్ళిపోయి, లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి మిగతా 3 పాటలు రాసి రిటర్న్ వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి ఫోన్ చేసి సురేష్ నాకు, అన్న మీకు ఒక ట్యూన్ పెట్టినా చూడండి అన్న. ఏం ఫిలింది సురేష్ అన్న? రాజు వెడ్స్ రాంబాయిది అన్న. ఇంకెన్ని పాటలు అని. యాక్చువల్గా మనం ఫస్ట్ చేసిన సాంగ్ ఇప్పుడు వద్దంటున్నారు, దీని ప్లేస్లో ఇంకా కొంచెం ఏదైనా కావాలని అడుగుతున్నారు, ఈ ట్యూన్ చేసిన ఒకసారి వినన్నాను. ఆ లిరిక్ పక్కన పెట్టి మళ్ళా కూర్చొని రాత్రికి ఇక్కడికి వచ్చి మధ్యరాత్రి 1 గంట నుంచి 4 గంటల వరకు పాట రాసి ఇచ్చిపోయినాం. అట్లా కూడా జరుగుద్ది సార్. రాంబాయి ప్రొడక్ట్ బెటర్మెంట్ కోసం చేస్తారు. అది ఇది సేమ్ సాంగ్, బట్ దాంట్లో ఇంకా కొంచెం రూరల్ పోయి ఉంటుంది లిరిక్.